ఇక్కడ ఏమీ లేదండి. ఆవిడ చెప్పింది ఒక్కటేనండి. అందుకనే ఏంటంటే ఐ సపోర్ట్ చిత్ర గారు ఈ విషయంలో. ఎందుకంటే ఆవిడ ఏం చెప్పారంటే, ఒక హైందవ స్త్రీ ఆవిడ. హైందవ కులంలో, హైందవ మతంలో క్షమించండి, హైందవ మతంలో పుట్టినటువంటి ఒక స్త్రీ. ఆవిడేం చెప్పారంటే 22వ తారీఖు రాముడి ప్రతిష్టాపన, ప్రాణ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఆ సమయంలో పూజ చేయండి. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం పూట 5 దీపాలు వెలిగించండి, 5 ఒత్తులతో దీపాలు వెలిగించండి. ఇది ఆవిడ చెప్పిన మాట. ఇది చెప్పినందుకు గాను ఒక వర్గం ప్రజలు ఆవిడని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక్కడ నాకు ఆలోచిస్తూ అనిపిస్తుంది ఏంటంటే, హిందూ ధర్మంలో పుట్టుకతో, అంటే ఎవరైతే బిడ్డలు పుడతారో పుట్టుకతోనే మనం ఒకటి నేర్పిస్తాం, పరమత సహనం. ఈ పరమత సహనం అనేటువంటిదే హిందూ ధర్మ నాశనానికి కారణమవుతుందా, హిందూ ధర్మాన్ని తక్కువ చేస్తోందా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మా చిన్నతనంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, హిందువుల్లో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా వేరే మతాలని ద్వేషించడం కానివ్వండి, లేదంటే వేరే దేవుళ్ళని విమర్శించడం కానివ్వండి ఉండదు. ఎందుకంటే పాప భీతి ఉంటుంది ప్రతి హిందువుకి కూడా. అది మనం పుట్టుకతోనే మన బిడ్డలకి నేర్పించుకుంటూ వస్తాం. పరాయి వాళ్ళని కూడా మనతో సమంగా చూసేలాగా ఇచ్చేస్తాం. ఎందుకంటే మన బోర్న్ అండ్ బ్రాటప్ అలా ఉంటుంది. మానవ సేవే మాధవ సేవ. అదేవిధంగా ప్రతి జీవిలోనూ మాధవుడు ఉంటాడు. ఇట్లాంటివన్నీ మనం చిన్నతనం నుంచి నేర్పించడం, అలాగే పరమత సహనాన్ని కలిగి ఉండాలి అనేది మన గ్రంథాల్లో సైతం ఉండడం, వీటన్నింటి వల్ల మనం పిల్లలకి, ఎవరైనా, నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం, ఎవరైనా వేరే మతస్థులు కనుక దేవుడు గ్రీటింగ్లు ఏమన్నా ఇస్తే January 1కి వాటిని తీసుకొచ్చి దేవుడి గూట్లో కానీ, దేవుడి అంటే ఒక సపరేట్గా ఒక గూడు ఉండేది, ఆ గూట్లో పెట్టినా, లేదంటే ఏదన్నా బయట మనకి గుమ్మం దగ్గర గూళ్ళు ఉండేవి, వాటిల్లో పెట్టినా కూడా తల్లిదండ్రులు ఏమనేవాళ్ళు కాదు. వాటిని కూడా అలాగే పూజించడంలో ఒక భాగంగా చేసేవాళ్ళు తప్ప ఇది చేసేవాళ్ళు కాదు. కానీ వేరే మతస్థులు కనీసం మన ప్రసాదాన్ని తినడానికి కూడా సహించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఈ విధంగా ప్రవర్తించడం, మన బిడ్డలకి ఈ విధంగా నేర్పించడం కూడా తప్పేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అలా నేర్పించడం వల్లే ఇవాళ మన మతాన్ని ఎంత ఎక్కువ శాతం ప్రజలు హిందువులు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఇవాళకి వివక్షని హిందువులు ఎదుర్కొంటున్నారు. ఇది దైన్యమైనటువంటి పరిస్థితి. వన్ ఆఫ్ ద మనకి ప్రపంచంలో ఎక్కడా లేదేమో ఎక్కువ ప్రజలు ఒక మతానికి చెందిన వాళ్ళై ఉండి వాళ్ళు వివక్షకు గురవడం అనేటువంటిది బహుశా భారతదేశంలోనే జరుగుతుందేమో. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2020 కల్లా భారతదేశాన్ని నేను క్రిస్టియన్ కంట్రీగా మారుస్తాను అని ఒక ఆవిడిష్టం వచ్చినట్టు పరాయి దేశం నుంచి వచ్చి మన మీద పెత్తనం చేస్తూ ఆవిడిష్టం వచ్చినట్టు ఆవిడ ప్రామిసులు చేసేసి రావడం. అదేవిధంగా చాలామంది మతస్థులకి విపరీతమైనటువంటి సౌలభ్యాలు, పరాయి మతస్థులకు విపరీతమైన సౌలభ్యాలు కల్పించడం, వాళ్ళ చర్చిలకేమో నెల జీతాలు ఇవ్వడం, మన గుళ్ళకేమో పూజారులు కనీసం హుండీ మీద కూడా ఆధారపడకుండా ఉండడం, హుండీ కూడా ఉండకూడదు, ఏదైతే వేస్తారో దక్షిణతో బతికేయమండం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకింత వివక్ష, ఎందుకింత చేశారు? మోదీ గారు వచ్చిన తర్వాతనే కాస్త హిందూయిజం బతుకుతుందేమో, లేదంటే ఇంకా కూకటి వేళతో సహా పీకేయడానికి వేరే వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఎంత ఇదిగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు కేవలం అంటే దేవుడికి పూజ చేయండి, దీపం వెలిగించండి అని చెప్పడం కూడా తప్పేనా? ఆవిడ అంత పెద్ద పాపం చేశారా? ఈ విధంగా ప్రతిఘటించడం ఎంతవరకు కరెక్ట్? దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.